ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. సొంతింటి పథకం అమలుపై అవగాహన లేకనే సిఐటియుపై రియాజ్ అహ్మద్ ఆరోపణలు చేస్తున్నారని RG1 కార్యదర్శి మెండే శ్రీనివాస్ విమర్శించారు. నేడు గోదావరిఖని సిఐటియు ఆఫీసులో RG1 కార్యదర్శి మెండే శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణి కార్మికుల చిరకాల కోరిక సొంత ఇంటి పథకం అమలుపై కనీస అవగాహన లేకుండా సింగరేణి యాజమాన్యానికి తుత్తుగా మారిన HMS రియాజ్ సిఐటియుపై ఆరోపణలు చేయడం కార్మికుల హక్కులపై దాడి చేయడమే అని, క్వార్టర్స్ లో ఉన్న కార్మికులకు కరెంటు, మంచినీళ్లు అన్ని ఫ్రీగా వస్తున్నాయని చెప్తున్న రియాజ్ అహ్మద్ నిరూపించాలని సిఐటియు డిమాండ్ చేస్తుందన్నారు. లేని పక్షంలో క్షమాపణ చెప్పాలని కోరారు. సిఐటియు పూర్తి అవగాహనతో సొంతింటి పథకం అమలుపై నిరంతరం పోరాటం చేస్తుందని, సెప్టెంబర్ 11, 12 తేదీల్లో సొంతిల్లు కావాలా, క్వార్టర్స్ కావాలా ఓపెన్ బ్యాలెట్ నిర్వహించి కార్మికుల అభిప్రాయాన్ని తెలుసుకుందని, ఓటింగ్ లో పాల్గొన్న 22,000 పైగా ఉన్న సింగరేణి కార్మికులు 99% దాదాపు 21,000 మంది సొంతిల్లు కావాలని ఓటింగ్ ద్వారా తెలియజేశారని, ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఓటింగ్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలిపిన కార్మికుల అభిప్రాయాన్ని తెలుసుకోకుండా సింగరేణిలో సిఐటియు దరిద్రపు సంఘమని అవహేళనగా మాట్లాడడం కార్మికుల అభిప్రాయాన్ని అవమానించడమేనన్నారు. సింగరేణిలో పూటకో మాట మాట్లాడుతూ HMS సంఘం క్షీణిస్తున్న దశలో 10 సంవత్సరాలు అధికారంలో ఉండి కార్మికుల హక్కులు హరించిన TBGKS గౌరవాధ్యక్షురాలు కవితని చేర్చుకుని కార్మికుల హక్కులపై నిరంతరం పోరాడుతున్న సిఐటియుపై ఆరోపణలు చేస్తూ కార్మికుల సొంతింటి పథకం అమలు కాకుండా యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తూ సింగరేణిలో మనుగడ సాధించాలని చూస్తున్నారని ఆరోపించారు. సింగరేణిలో సిఐటియుకు పెరుగుతున్న కార్మికుల ఆదరణను చూసి ఓర్వలేక కార్మికుల హక్కులపై పోరాటం చేయడం చేతకాక సిఐటియు చేస్తున్న పోరాటాలను పక్కదారి పట్టించేందుకే మతి భ్రమించి మాట్లాడుతున్నారని, ఇప్పటికైనా సిఐటియు చేస్తున్న సొంతింటి పథకం అమలు పోరాటంలో అన్ని కార్మికుల సంఘాలు కలిసి రావాలని, లేని పక్షంలో కార్మికులే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో RG1 అధ్యక్షులు ఆరేపల్లి రాజమౌళి, ఉపాధ్యక్షులు దాసరి సురేష్, మూరుకుంట్ల రామన్న, రవితేజ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కార్మికులు సొంతింటి పైన సిఐటియు పోరాటం చేస్తున్న దానికి పూర్తి మద్దతుగా కార్మికులందరూ కూడా మేము పెట్టిన రెఫరెండంలో దాదాపు 22,000 మంది కార్మికులు సింగరేణి వ్యాప్తంగా పాల్గొన్నారు. అందులో 21,000 మంది సొంతిల్లు కావాలని కోరడం జరిగింది. అలాగే RG1కి సంబంధించింది 5,000 మంది కార్మికులు ఉంటే ఆ రోజు డ్యూటీలకు వచ్చింది 33,688 మంది. అందులో ఓట్లేసిన వాళ్ళు 3,200 మంది. అందులో సొంతిల్లు కావాలని కోరుకునే వాళ్ళు 3,100 మంది. ఈ రిఫరెండాన్ని, కార్మికుల అభిప్రాయాన్ని సిఐటియుగా పరిగణలో తీసుకొని గత 3-4 సంవత్సరాల నుంచి మేము ఫైట్ చేస్తూ ఉన్నాం. కార్మికులందరూ కూడా భాగస్వామ్యులు కావాలనే ఉద్దేశంతో ఈ ఓటింగ్ సిస్టాన్ని ఏర్పాటు చేసినాం. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా పెట్టిన ఓటింగ్ను కనీసం గౌరవించకుండా పెద్ద సంఘం అని చెప్పుకోవడానికి వీలు లేకుండా అసలు సింగరేణిలో కనుమరుగవుతున్న దశలో ఉన్న HMS సంఘం ఈరోజు ఓసారి కవితతోటి కలవడం, ఓసారి వాళ్ళ అయ్యతోటి కలవడం, స్థానిక ఎన్నికలలో, అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ వెంబడి తిరగడం, ఇలాంటి బ్రోకర్గిరి దందాలు చేస్తుంటూ, బ్రోకర్గిరి వేషాలు వేసుకుంటూ ఒక సిఐటియు దరిద్రపు సంఘం అని చెప్పి పేర్కొనడం, ఇది ఆయన మతి భ్రమించి మాట్లాడుతున్నాడా అనేది అర్థం కాని పరిస్థితులలో ఈరోజు ఉంది. HMS పైకి ఆడ ఆలోచించాలి, తక్షణమే ఈయనను బర్తరఫ్ చేయండి. HMS సంఘానికి పనికిరాడు. కార్మికుల హక్కుల విషయంలో కనీస అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. సిఐటియు పెట్టిన రెఫరెండాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. ప్రజాస్వామ్యంగా కార్మికులందరూ సొంతిల్లు కావాలని చెప్పి కోరుకుంటే ఇలా సొంతిల్లు కావాలా, క్వార్టర్ కావాలని చెప్పి సిఐటియు రెఫరెండం పెట్టి కార్మికుల అభిప్రాయాన్ని అడగడం
ఇది దురదృష్టకరమని, లేకుంటే ఈ సంఘాన్ని అవహేళనగా మాట్లాడడం, చాలా విషయాలలో తప్పుడు నిర్ణయాలు చేసుకుంటూ ఒక సంఘం పట్ల ఇట్లా వ్యవహరించడం మంచిది కాదనేది మరొకసారి చెప్తా ఉన్నాం. గతంలోనే మేము పోరాటం స్టార్ట్ చేసినప్పుడే చెప్పినాం, బహిరంగ చర్చకు రండి, కార్మికులు కోటర్ వల్ల లాభమా సొంతిల్లు వల్ల లాభమా అది నిరూపిస్తామని చెప్పి మా రాజారెడ్డి గారు చెప్పిండు, మా సిఐటిగా అనేక సార్లు కూడా చెప్పినాం. అయినా ఆయన పరివర్తనలో మార్పు లేదు. కార్మికులు కోరుకుంటున్న దాన్ని అవహేళనగా చేస్తూ ఉన్నాడు. కార్మికులు సొంతిల్లు అంటే కోటర్ హక్కు పోతుందని చెప్పి అంటున్నాడు. కోటర్ హక్కు ఏడికి పోదు. ఇవాళ కోటర్ తీసుకోనోళ్ళు హెచ్ఆర్ఏ తీసుకుంటలేరా, అది కోటర్ హక్కు కాదా? ఆ హెచ్ఆర్ఏతో పాటు కొన్ని హక్కులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి సొంతిల్లుతోటే. కోటర్ తీసుకోవడం వల్ల నీళ్లు ఫ్రీ ఇస్తున్నారు, కరెంటు ఫ్రీ ఇస్తున్నారు అని చెప్తా ఉన్నాడు. అసలు 12B ఫామ్ గురించి నీకు తెలుసా? ఒక సంఘం కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నావు, ఫ్రీ ఇస్తా అంటున్నాడు. ఫ్రీ ఎక్కటి ఇవ్వట్లేదు, నీళ్లు ఫ్రీ ఇవ్వట్లేదు, కరెంటు ఫ్రీ ఇవ్వట్లేదు, నీకు ఇచ్చిన కోటర్ కూడా కంపెనీ ఫ్రీగా ఇవ్వట్లేదు అనేది సిఐటి వాదన. ఇది మేము నిరూపిస్తాం. నువ్వు ఎక్కడికంటే అక్కడికి డిబేట్కు సిద్ధమా అని చెప్పి ఇలా రియాజ్ అహ్మద్ గారిని అడుగుతా ఉన్నాం. ఇలా కోటర్ తీసుకున్నందుకు అకామిడేషన్ పేరుతోటి 70-80 వేల రూపాయలు, ఇల్లు నీళ్లు కరెంటు 1,00,000 నుండి 1,50,000 రూపాయల వరకు ఏదైతే పేమెంట్ ఉంటుందో సంవత్సరానికి, ఆ సంవత్సరం పేమెంట్ మీద దీన్ని కలిపేసి ట్యాక్స్ కట్టేస్తున్న పరిస్థితి ఉంది. అదే అలవెన్స్లపై ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ చేయాలని చెప్పి 2011లో ఒప్పందం చేస్తే ఇప్పటి వరకు కూడా సింగరేణిలో అమలు చేయట్లేదు. ఇది సోయిందా రియాజ్ అహ్మద్కు కనిపించట్లేదు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ హక్కులన్నీ కూడా ఎటు పోవు, కోటర్ ఎటు పోదు. సొంతిల్లు అమలు చేసినంత మాత్రాన కోటర్కు వచ్చే హక్కులన్నీ వస్తాయి. ఇది జేబీసీసీలో అగ్రిమెంట్ చేసిందే. కోటర్ లేని కార్మికునికి ఇంటికి రా ఇవ్వచ్చు అని చెప్పి అగ్రిమెంట్ చేసిందే. ఈ హక్కు ఏడికి పోదు. ఇది సిఐటికు తెలుసు. సిఐటి పూర్తి అవగాహనతోటే పనిచేస్తున్నది అనేది అర్థం చేసుకోవాలి. మతిభ్రమించి నువ్వు మాటలు మాట్లాడితే ఇంకొకసారి ఏదైతే 22,000 మంది కార్మికులు సిఐటి పక్షాన ఉండి ఇలా పోరాటానికి సిద్ధమయ్యారో ఆ కార్మికులు ఇప్పటికే సింగరేణిలో ఇలాంటి తప్పుడు ప్రకటనలతోటి, తప్పుడు వ్యవహారాలతోటి క్షీణిస్తూ ఉన్నావు. క్షీణించుకుంటూ మధ్య మధ్యలో డ్రామాలు వేసుకుంటూ ఒకసారి కవితతోటి, ఒకసారి కాంగ్రెస్ తోటి, ఒకసారి వాళ్ళ డాడీ కేసీఆర్ తోటి ఇట్లా కార్మికులను మభ్యపెడుతూ మోసం చేస్తూ ఈరోజు సింగరేణిలో చలామణి కావాలని చెప్పి చూస్తూ ఉన్నావు. కార్మికుల మద్దతు ఇవాళ సిఐటికు ఎక్కువ వస్తుందని చెప్పి ఓర్వలేక ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేస్తూ ఉన్నావు. దరిద్రపు సంఘం అంటా ఉన్నావు. దరిద్రపోని నువ్వు సింగరేణికి పట్టిన దరిద్రం ఇవ్వాలంటే హెచ్ఎంఎస్ రియాజ్ అహ్మద్ అని చెప్పి ఇలా సిఐటిగా మేము ప్రకటన చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా డిబేట్కి రండి. సొంతిల్లు వల్ల కార్మికుడికి లాభమా నష్టమా అనేది మేము నిరూపిస్తాం. కోటర్ తీసుకోవడం వల్ల కార్మికుడికి లాభమా నష్టమా అనేది మేము నిరూపిస్తాం. ఇప్పటికే ఈ వీడియోలో చెప్పినాను, 12B ఫామ్ తీసుకుంటే కార్మికులు కోటర్ తీసుకున్నందుకు ఎంత నష్టపోతూ ఉన్నాడో అనేది కూడా మేము నిరూపిస్తాం. ఆ ఫ్రీ ఏది మాత్రం ఫ్రీ ఇవ్వట్లేదు కంపెనీ. కరెంటు ఫ్రీ ఇవ్వట్లేదు, రియాజ్ అహ్మద్ గారు చెప్పినట్టు నీళ్లు ఫ్రీ ఇవ్వట్లేదు, మనకు కోటర్ కూడా ఫ్రీ ఇవ్వట్లేదు. అందుకని చెప్పి కోటరు తీసుకుంటే నష్టమవుతుంది కార్మికునికి. కాబట్టే సొంతిల్లు కావాలని చెప్పి ఇలా సిఐటియు నికరంగా పోరాడుతూ ఉంది. కార్మికులందరినీ మద్దతు కూడా కడతా ఉంది. 22,000 మంది కార్మికులు ఇలా సిఐటియు సొంతిల్లు కావాలని చెప్పి కోరుతా ఉన్నారు. అందుకనే ఇప్పటికైనా నువ్వు ఒకసారి పునరాలోచించి దరిద్ర సంఘం అని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడకుండా కార్మికులు కోరుకున్న దానికి నువ్వు ప్రజాస్వామ్యబద్ధంగా నిలబడి అన్ని కార్మిక సంఘాలను కూడా కలుపుకొని పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సొంతిల్లు సాధించే వరకు సిఐటియు ప్రయత్నం వదిలిపెట్టదు, పోరాటం ఆపదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.